యజుర్వేదము 35వ అధ్యాయంలో 2వ మంత్రం. ఇందులో విషయము ఈశ్వరుని కర్తవ్య విషయము. పరమాత్మ ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి, ఆయన చేసే పనులు ఏమిటనేది ఈ మంత్రంలో మనం తెలుసుకుందాం. ఓం సరితాతే శరీరేభ్యః పృథివ్యాం లోకమిచ్ఛయ తస్మై యుజ్యంతాం శ్రియాః. ప్రతి పదార్థం ఓ జీవుడా, సవిత హే పరమాత్మ, తే ఏ నీ యొక్క శరీరేభ్యః జన్మ జన్మాంతరముల దేహముల కొరకు, పృథివ్యాం భూమి మీద లేక అంతరిక్షమున, లోకం కర్మానుకూలములైన సుఖ దుఃఖముల సాధనము లేక లభింపుచే స్థానమును ఇచ్చతు ఊరును, అట్టి తస్మై అట్టి నీ కొరకు ఉశ్రియాః ప్రకాశములగు కిరణములు యుజ్యంతాం ఉపయోగకరములకు గాక. ఇది విషయం. ఇక్కడ సవిత దేవత. ఈ మంత్రానికి సవిత అంటే సృష్టికర్త నుండి పరమాత్మ. అందులో మనకి ఆ పరమాత్మ నుంచి మనం ఏం ప్రార్థిస్తున్నాం, ఏం కోరుతున్నాం ఆయన ఈ మంత్రం. దీనిలో ఒక భావార్థం, ఓ జీవులారా, ఏ జగదీశ్వరుడు నీ కొరకు సుఖమును కోరుచున్నాడో అతడే న్యాయకారి అని భావించవలను. జగత్కర్త పరమాత్మ మనకు జన్మను ఇవ్వటమే కాకుండా ఈ దేహంలో ఉన్న ఆత్మలు సుఖంగా ఉండాలని పరమాత్మ కోరుకుంటున్నాడు. అట్టి పరమాత్మనే మనం ఉపాసించాలి, ప్రార్థించాలి. ఎందుకంటే మానవుడు దేహంలోకి రావటమే కర్మ ఫలాలు అనుభవించడం కోసం దేహం ఇస్తున్నాడు ఆయన. అయితే ఈ దేహం ఇవ్వటమే కంటే దేహానికి కావాల్సిన పోషక పదార్థాలు, ఆహార పదార్థాలు, ప్రాణము, వాయు, జలము, వీటన్నిటిని కూడా ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ దేహం పోషించినప్పుడు ఈ దేహం కూడా సుఖపడాలి, ఆ పదార్థాలు పోషింపబడాలంటే వాటికి కావాల్సినన్నింటినీ ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ భూమి, అంతరిక్షము, ఇవన్నీ కూడా సాధారణ అంతరిక్షంలో సూర్యుడు ఉన్నాడు, అలాగే చంద్రుడు, అలాగే నక్షత్రములు, వాటిని కూడా మన కోసం ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ పృథివీ, ఈ భూమి పైన ఆ జలము, ఆ తర్వాత పంటలు పండడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు, ఋతువులు, ఇవన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాడు పరమాత్మ. వీటి చేత మనం సుఖంగా జీవిస్తున్నాం. మన సుఖము కొరకు వీటన్నిటినీ సృష్టించిన ఆ పరమాత్మ, ఆయనను మనం ఉపాసించాలి. అలాగే మోక్షం, పరమాత్మ జ్ఞాన ప్రదాత మాత్రమే కాకుండా మోక్ష ప్రదాత. మోక్షమునంటే దుఃఖము నివృత్తి, మరలా మరణాలు పొందకుండా శాశ్వత సుఖం పొందటానికి కావలసినటువంటి ఉపాయాలని యోగ అనే సాధన ప్రక్రియ ద్వారా, ఆ యోగ విద్య ద్వారా మనము శాశ్వత సుఖం పొందటానికి, ఆ పరమాత్మలో ఉన్న ఆనందాన్ని ప్రాప్తింపజేసుకోవడం కావాల్సినటువంటి జ్ఞానాన్నంతా కూడా పరమాత్మ వేదవాణి ద్వారా మనకు అందిస్తున్నాడు. కాబట్టి మనము ముక్తులం కావాలి అనేది ఈశ్వరేచ్ఛ. ఇందులో కోరిక ఈశ్వరేచ్ఛ. పరమాత్ముడు కూడా మనం ముక్తి పొందాలని కోరుతున్నాడు కాబట్టి అవన్నీ మనకి ఇచ్చారు. లేకపోతే ఆ జ్ఞానం యొక్క అవసరం మనకేముంది, ఏ ఉద్దేశంతో ఆయన ఇచ్చారో దానిని మనం ఆ జ్ఞానాన్ని పొంది ఆ సాధనాలతో మనము ఆ పరమాత్మను ప్రాప్తింప చేసుకోవాలనేది ఈశ్వరుని యొక్క కోరిక. ఇది ఈశ్వరుని కర్తవ్య విషయం అదే కోరిక. ఓం ఇది